ఓ పిల్ల ఉంది బయట, ఎవరమ్మా అన్నాను. మీతో మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడినమ్మా, ప్రవచనానికి వెళ్తున్నాను, టైం అంటే టైమే, అక్కడ నా కోసం ఓ 1000 మంది ఉంటే తప్పది, నేను లేటుగా వెళ్ళకూడదు, నేను వెళ్ళిపోవాలి, నేను మాట్లాడడం కుదరదన్నా. అయ్యో నేను మాట్లాడడం అంటే ఏదో చర్చించడం కాదండి, ఒకసారి మిమ్మల్ని చూసి నమస్కారం పెట్టేద్దామన్నా. చూసావు కదా, తృప్తే కదా అన్నాను. అలాగేనండి మెట్లు దిగిపోతోంది, లిఫ్ట్ వచ్చింది. నేను అన్నాను, ఎందుకమ్మా లిఫ్ట్ వచ్చిందిగా, ఇలా వచ్చేయి నాతో అన్నాను. లిఫ్ట్ ఎక్కింది. నేను ఎందుకో అన్నాను, ఎందుకు చూడాలనిపించిందమ్మా నన్ను నీకు అన్నాను. చిన్నపిల్ల కదా అని. అంటే నేను మీ ప్రవచనాలు విన్నానండి. నేను తెల్లబోయా. ఏమిటి, ఏం చదువుతున్నాను, బీటెక్ చదువుతున్నాను. ఏం విన్నావన్నా, భాగవతం దశమస్కంధం విన్నాను. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. నేను దిగిపోయి కారు ఎక్కబోతూ ఆగి, నీకు ఏం నచ్చిందమ్మా అన్నాను. అంటే పిల్లలు పట్టుకోవడం అంటే ఎలా పట్టుకుంటారో చూడండి. నేను ఎక్కడో చోట దశమస్కంధం చెప్పా, కాళీయమర్దనం అంటే కేవలం పావుని మర్దించడం అనుకోకండి. మంచినీళ్లు పాడి చేయడాన్ని కృష్ణుడు అంగీకరించలేదు. నిజానికి కృష్ణుడి బాల్య క్రీడలన్నీ టీవీ చూడడం, సినిమా చూడడం, ఏదో ఉత్తినే తిరగడం కాదుగా, సమాజ ప్రయోజనమైన పనులు చేసి తృప్తి పొందాడు. భగవంతుణ్ణి ఆరాధించడం అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు కూడా సంతోషాన్ని ఎలా పొందాలి అంటే ఒకరికి ఉపకారం చేసి, అది కృష్ణలీలలో అన్నాను. అది పట్టుకుందండి ఆ పిల్ల. నేను సమాజ సేవ చేస్తున్నాను, ఏం చేస్తున్నావు అని నన్ను ఆశ్చర్యపోయి, నేను హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటానండి, నిరక్షరాస్యులు వస్తారు, ఇంకా ప్రసవం అయిపోవడానికి 15 గంట టైం ఉంటుంది, అప్పుడు వస్తారండి, వాళ్ళకి ఓపీ టికెట్ రాయించుకోవడం, 13 నెంబర్ వార్డుకి వెళ్ళాలంటే తెలియడం ఏమీ తెలియదండి. నేను వాళ్ళకి గబగబా ఓపీ టికెట్ రాయించి స్ట్రెచ్చర్ తీసుకొచ్చి ఎక్కించి ఆ వార్డుకి తీసుకెళ్లి, ఇది ఎమర్జెన్సీ అని డాక్టర్తో మాట్లాడి, ఎక్కడో మందుల షాప్ ఉంటుంది ఆ ఉచితంగా ఇచ్చేది, మందులు తెచ్చిపెట్టి ఈ ఉపకారం చేస్తూ ఉంటానండి. ఓ 2 గంటలో ఎంతో చేసి పెడుతూ ఉంటాను అంది. మీరు చెప్తే నమ్మరండి, నిజంగా నేను ఆశ్చర్యపోయా. అరే నేను ఎన్నడూ చేయలేదే ఇలా ఒక్కరోజు కూడా. ఒక పిల్ల ఇంత స్ఫూర్తి పొందిందని, అమ్మ వెనక్కి రాని మళ్ళీ మా ఇంట్లోకి తీసుకెళ్లి నా భార్యని పిలిచి పాపకు పసుపు కుంకాలు కొత్త బట్టలు పెట్టని, అమ్మ చక్కగా ఇలాంటి పనులు చేయని చెప్పా. ఇది ఒకసారి లైవ్ లో చెప్పానండి. నాకు ఎన్ని ఉత్తరాలు వచ్చాయనండి. బీటెక్ చదువుకుంటున్న పిల్లలు, మెడిసిన్ చదువుకుంటున్న పిల్లలు, డిగ్రీలు చేస్తున్న వాళ్ళు, మేము కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇదిగో ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే, ఒక్క మంచి మాట చెప్పగలిగితే పిల్లలు పట్టుకుని చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారు అన్నదానికి ఇంతకన్నా ఉదాహరణ ఉంటుందండి. అందుకే నాకు పరమ నమ్మకం యువత పట్టుకుంటారు అని.